సేవా భారత్ మేరా భారత్. భారతదేశం అనేది ఒక గొప్ప పేరుతో సహా గొప్ప మనుషులున్న దేశం ఇది, గొప్ప గొప్ప వ్యక్తులున్న దేశం ఇది. అందులో గట్టు శంకర్ గారు ఒకరు. ఈరోజు ఆయన చేపట్టిన ఈ కార్యక్రమము చాలా గొప్ప కార్యక్రమము. ఒక తల్లి కడుపులో బిడ్డ 9 నెలల కడుపులో ఉన్నప్పుడు పుట్టినాక వాడికి ఏం అర్థం కాదు. నన్ను ఏమైంది, నేను ఇట్లా ఒక దగ్గరకు ఉండి బయటికి వచ్చిండు. వాడికి ఏం అర్థం కాదు, నన్ను ఏమైపోయినా అని భయంలో ఉంటాడు. భయంలో ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకొని ఈ పక్కన వేసుకుంటే వాడు కామ్ అయిపోతాడు. ఎందుకైతాడు? 9 నెలల నుంచి ఆ గుండె శబ్దం వానికి తెలుసు. ఆ గుండె శబ్దం ఇది నాకేదో పరిచయం ఉన్న శబ్దమే, నేను సేఫ్గా ఉన్నాను అని భుజం మీద వేసుకున్నప్పుడు ఆ పిల్లోడు కాముగా ఉంటాడు. అలాగే గట్టు శంకర్ గారికి ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళ గుండె శబ్దం వినబడింది. ఆ వినపడి ఆ శివయ్య పేరు పెట్టుకున్నందుకు గట్టు శంకర్ గారు నా మీద వద్దు, నీళ్ళు పోయి నాకు చాలు, ఈ పిల్లలకు పాలు పోయి అని పంపించినాడు. అది గొప్ప మనస్తత్వం ఉన్న మనుషులకే వస్తుంది. ప్రతి ఊర్లో ఒక గట్టు శంకర్ రావాలి ఒక గట్టు శంకర్. అప్పుడు మన దేశం బంగారు దేశం అవుతుంది. నేను ఈ సేవకు ఎందుకు వచ్చినానో నేను ఇప్పుడు చెప్తాను. నా పరిచయం ఇప్పుడు చెప్తాను. నా పేరు సరళ. నేను సింగిల్ పేరెంటు. పెళ్ళి అయినాక కొన్ని రోజులకే నా భర్త చనిపోయిండు. నాకు 3 పిల్లలు, ఒక బిడ్డ డాక్టరు, ఒక బిడ్డ యుఎస్లో ఉంది. నాకు చేసింది దేవుడు అన్యాయం ఏంటంటే 22 ఏళ్ళ కొడుకు వాడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 9 నెలల పిల్లోడు 22 ఏళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు తీసుకుపోయాడు వాడిని. ఆ టైంలో నేను గట్టు శంకర్ వాళ్ళ ఆశ్రమంకి వచ్చినాను. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఏంది ఇంత మతి సిమ్మితం లేనోళ్ళు బతికున్నారే, బంగారమ్మ సుంటి కొడుకుని పోగొడకున్నా అని బాధ అనిపించి వాళ్ళకి సేవ చేయాలనిపించింది. ఆ రోజు నాకు నేను తప్పకుండా వాళ్ళకి సేవ చేస్తా, నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది అనుకున్నా. నేను ఆ రోజు నుంచి నేను గట్టు శంకర్ వెంబడి పడుతున్నా. శంకర్ నేను సేవ చేస్తా, శంకర్ నేను సేవ చేస్తా, నాకు అవకాశం ఇయ్యి. చాలాసార్లు అడిగినా నేను. శంకర్తో మధ్యలో మాట్లాడతాను. ప్రతి పారాయణం వాళ్ళ దగ్గర చేసినప్పుడు వెళ్ళినాను. స్టూడియోలో పారాయణం చేసుకున్నప్పుడు ఆ రోజు నా నంబర్ తీసుకుండు, నేను శంకర్ నంబర్ తీసుకున్నా. ఆ రోజు చెప్పిండు, అమ్మ నీకు ఒక అవకాశం ఇస్తామ్మా ఒక రోజు అని. మాట నిలబెట్టుకున్నాడు. ఈ ప్రోగ్రాం స్టార్ట్ కాగానే ఫస్ట్ నాకు ఫోన్ చేసిండు. అమ్మ సరళమ్మ, నేను నీకు ఫోన్ చేస్తున్నా, నువ్వు ఎప్పటి నుంచో నేను సేవ చేస్తాను అడిగినావు, నేను నీకు ఫోన్ చేస్తున్నా. ఫస్ట్ నీకు నమ్మకం ఉన్న వాళ్ళని ఒక 4-5 నీ ఎంబడి తెచ్చుకో, నువ్వు ఫస్ట్ జాయిన్గా దీంట్లో అన్నాడు. నాకు నమ్మకం ఉన్న వాళ్ళని నేను ఒక 5 నేను తీసుకున్నాను. వాళ్ళు నేను చెప్పినట్టుగా ఓకే అన్నారు. నేను ఎక్కువ మందిని కూడా అడగలే, కరెక్ట్ వాళ్ళని అడిగిన వాళ్ళే నాకు వచ్చిండ్రు. ఇవాళ ఈ కార్యక్రమంలో నేను వచ్చినాను. చాలా ఒక్క కొడుకుని కోల్పోయిన ఇంతమంది కొడుకులను చూసిన నేను ఈ స్కూల్లో. చాలా ఆనందం అనిపించింది. రండి అందరూ ముందుకు రండి. శంకర్ గారు వేసిన అడుగులో మనం అందరం కలిసి ఆయనని ఇంకా 4 అడుగులు వేపియాలి. ఆయనకందరం తోడుగా ఉండి ఎంతోమంది ఈ కాలంలో నిజంగా చెప్పాలంటే చాలా దాతలు ఉన్నారు. ఆ దాతలే ఇవాళ షెడ్డులో ఉన్న 600 మంది ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నారంటే అదంతా దాతల వల్లనే. శంకర్ గారు వేసిన అడుగుకు అందరూ అడుగులు వేస్తేనే ఇవాళ అది చేపట్టగలిగిండు. తారలు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి, రాత్రి పొద్దు ఎప్పుడూ మెరుస్తుంటాయి, కానీ మనకు కనబడవు. అవి చీకటి అయినప్పుడే ఆ తారలు కనిపిస్తాయి. ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా అంతే, ఈ కష్టంలో నుంచి తారలాగా మెరుస్తారు. అది నేను నమ్ముతాను ఆ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రి ఏం కష్టపడి ఒక పూట పెడతారు, ఒక డ్యూటీ వాళ్ళకు వర్క్ పని దొరకనప్పుడు ఆ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులు లేని రోజు వాళ్ళు ఉపవాసం. అట్లా వాళ్ళు చూసి మేము ఇట్లా ఎందుకు ఈ పరిస్థితి అని ఒక స్థాయికి వస్తారు. అబ్దుల్ కలాం అసంటోళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఇవాళ గొప్ప వ్యక్తిగా అబ్దుల్ కలాం. ఈ పిల్లలు కూడా అందరూ ఒక గొప్ప వ్యక్తులు అవుతారని, ఊరికి ఒక గట్టు శంకర్ గారు రావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ జై భారత్
సేవా భారత్.